రైతు సోదరులకు నమస్తే అన్న. ఫిబ్రవరి ఎండింగ్ నుంచి మనకు అరటి ధరలు అనేవి తగ్గుముఖం పడతా ఉన్నాయి. సో చాలామంది అడుగుతున్నారు, అన్న అరేనా నువ్వు రేటు ఉన్నప్పుడు అరటికాయల ధరలు పెడుతున్నావు కానీ రేట్ లేనప్పుడు పెట్టలేదన్న అని చెప్పేసి. మనల్ని సబ్స్క్రైబర్లు ఎవరన్నా ఫాలో అయ్యే వాళ్ళు కంటిన్యూగా చూడండి. రేటు లేనప్పుడు కూడా నేను మా తోట పక్కనే గుండారపల్లెకి చెందిన కృష్ణయ్య అనే ఒక మంచి రైతు తోటలో 2 అరటికాయలు మాగిపోయినాయి. అంటే బ్యాక్గ్రౌండ్లో చూపించి, అంటే ఉన్నట్టుండి రేటు పడిపోవడం వల్ల అరటికాయలు టైట్ అయిపోయి మాగిపోయి ఎవరు కొట్టట్లేదని చెప్పేసి అప్పుడు కూడా వీడియో పెట్టినా. మళ్ళీ రేటు పెరిగిన తర్వాత వీడియో పెట్టినాను. ఇప్పుడు రేటు తగ్గిన తర్వాత వీడియో పెట్టలేదు ఏమన్నా అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు. ఏదైనా మనం ఒక వీడియో పెట్టేటప్పుడు మనకు రైతు కానీ వ్యాపారస్తుడు కానీ ఎవరైనా అన్న మా తోటలో కాయలు కొడుతున్నాం ఇట్లా ఒక వీడియో పెట్టండి అంటేనే పెడతాం. ఎందుకంటే మన రైతు పర్మిషన్ లేకోకుండా వ్యాపారస్తుని పర్మిషన్ లేకోకుండా వీడియో పెడితే రేపొద్దున ప్రాబ్లం అవుతుంది. అర్థమవుతుంది. సో అడిగే వాళ్ళు కానీ ఎవరైనా కానీ అన్న మా తోటలో వీడియో పెట్టున్న అరటికాయలు కొడుతున్నాం అంటే వచ్చి పెడతాం. సో ఈరోజు మా తమ్ముడు వాళ్ళు అరటికాయలు కొడుతున్నారు కాబట్టి వీడియో పెట్టమంటే పెడుతున్నాము. అరటి ధరలు అనేవి ఇక తగ్గుముఖం ఎందుకు పట్టినాయి అంటే మొదటి కారణం వచ్చేసి హోలీ పండుగ. ఇప్పుడే కాదు, దగ్గర నేను వ్యవసాయం చేయబట్టి 15 సంవత్సరాలు అవుతుంది. 15 సంవత్సరాల నుంచి హోలీ పండుగ ఉందనగా వారం ముందు వారం తర్వాత రేట్లు అనేవి ఉండవు. అవి ఎందుకంటే నేను మన ఫేస్బుక్లో కూడా ఒక మెసేజ్ పెట్టినా, ఒక గెల పెట్టి రేట్లు అనేవి ఎందుకు తగ్గుతున్నాయని చెప్పేసి. ఎట్లుంటుందంటే ఇక్కడ నుంచి హోలీకి స్టాక్ అంతా వెళ్ళిపోయిన తర్వాత వెళ్ళిన బండ్లు రిటర్న్ రావు. టస్కర్లు కానీ ఢిల్లీ బండ్లు కానీ నార్త్ సైడ్ వెళ్ళిన బండ్లు రిటర్న్ రావు. ఎందుకంటే మనం సంక్రాంతి పండుగను 3 రోజులు ఎంత గ్రాండ్గా సెలబ్రేషన్ చేసుకుంటామో హోలీని కూడా వాళ్ళు 3 రోజులు, అంటే పండగ ముందు రోజు, పండగ రోజు, పారణ, ఇట్లా 3 రోజులు బాగా జరుపుకుంటారు. సో కాబట్టి వెళ్ళిన బండ్లు రిటర్న్ రాకపోవడం వల్ల సరుకు అనేది మనకి ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ వెళ్ళలేదు. ఇంకా ఉన్న బండ్లకు రేట్ అనేది మనకు బాడీలు ఆటోమేటిక్గా పెంచినారు. అంటే 5,000 నుంచి 10,000 వరకు పెంచినారని నేను కొంతమంది వ్యాపారస్తులు మెయిన్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని అడిగినా నేను. సో దీనివల్ల రేటు కొంచెం అయితే తగ్గింది. సో ఇంకా మామూలుగా ఉన్నా కూడా బండ్లు వెళ్తానే కూడా రేటు ఎందుకు పెట్టలేదన్నా అని చెప్పేసి అడుగుతున్నారు. హోలీ పండుగ మూమెంట్లో కాయలు కొడుతున్నారు అయినా రేటు పెట్టలేదంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు మనం సపోజ్ హోలీ పండుగ 6 రోజులు ఉందనుకో, ఇక్కడ నుంచి కాయలు వెళ్ళడానికి 6 రోజులు పడుతుంది. అవి ఏసీలో మారడానికి 2 రోజులు పడుతుంది. కాబట్టి ఆ 3 రోజులు నార్త్ సైడ్ బిజినెస్ అస్సలు ఉండదంట. ఒక అరటికే కాదు, ఏ ఫ్రూట్కైనా వాళ్ళు ఓవర్గా బాగా చేసుకొని తిని రంగులు పూసుకుంటుంటారు తప్ప ఫ్రూట్స్ అనేటివి ఎవరు కొనరని టాకు. సో అందువల్ల అనేది రేట్ అయితే లేదు. మామూలుగా అయితే ఈ పాటికి కొంచెం అంతో ఇంతో పెరిగిండల్లా. పెరగకపోవడానికి ముఖ్య కారణం ఏంటంటే మనకు మామూలుగా ఇప్పుడు యుద్ధం జరుగుతుంది. సో యుద్ధం వల్ల ఒక అరటికే కాదు, ఏ ఫ్రూట్కైనా కూడా అసలు రేటే లేదని చెప్పేసి బయట అయితే చెప్తున్నారు. ఎక్స్పోర్ట్ ఏవేవైతే వెళ్తున్నాయో ఒక అరటే కాదు, మనకి ఏ పంటకైనా కూడా రైతు పండించిన పంట కొన్ని వేల ఎకరాల్లో పండినలే. ఎక్స్పోర్ట్ అనేది ఉంటేనే మనకి ఏ దానికైనా కూడా రేట్ అనేది ఉంటుంది. ఎక్స్పోర్ట్ లేకపోతే రైతులందరూ ఒక 2,000 ఎకరాల్లో పెట్టాల్సిన అరటి ఒక 1000 ఎకరాల్లో పెట్టినా కూడా రేట్ అనేది ఉండదు. ఎందుకంటే మన సైడ్ ఉన్న సరుకు ఎక్స్పోర్ట్ వెళ్తేనే ఏ పంటకైనా రేట్ ఉంటుంది. నేను అన్నీ ఎంక్వైరీ చేస్తూ ఉంటాం. అంటే మనకు ఎక్స్పోర్ట్ ఉన్నప్పుడు ఎంత రేట్ ఉంటుంది, లేనప్పుడు ఎంత రేట్ ఉంటుంది అని చెప్పేసి. అన్న ఇప్పుడు కూడా వెళ్తానే కదా రేట్ ఎందుకు పెట్టలేదన్న అంటే మనకు ఎప్పుడైనా కూడా మనం పండించిన పంటకు ఏదానికైనా డిమాండ్ ఉంటేనే రేట్ ఉంటుంది. డిమాండ్ లేనప్పుడు రేట్ ఉండదు. ఇంకా మనం ఏదో ఒక రేటు కొట్టండి అంటే అక్కడ కూడా వాళ్ళు ఏదో ఒక రేటు వేసుకోండి అని చెప్పి కొడుతుంటారు. సో కాబట్టి ఈ విధంగా మనం వ్యాపారస్తులను తప్పు పట్టాల్సిన అవసరం లేదు, రైతులను తప్పు పట్టాల్సిన అవసరం లేదు. యుద్ధం కారణంగా ప్రజెంట్ అయితే రేట్ అయితే అభిమానంగా పడిపోయింది. మనకు బిలో అంటే 8,000 నుంచి 15,000 రూపాయల వరకు ఈరోజు అయితే కాయలు కొడుతున్నారు. అది కాయను బట్టి, కాయ షైనింగ్ ఉండాలి, కాయలు ఎంత ఉండాలి. నేను ఇంతకుముందు రేటు ఉన్నప్పుడు కూడా చెప్పిన, కాయ అనేది మనకు బాగుంటేనే రేట్ ఉంటుంది. 25,000 ఎందుకు పెట్టినారన్నా, ఏం మాయ అరటికాయలే కదా పెట్టచ్చున్నా కదా అని చెప్పేసి అనంతపురం నుంచి చాలామంది నన్ను అడిగినారు. అన్న ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఫ్రూట్కు షైనింగ్ అనేది లెంత్ అనేది వస్తుంది అన్న, అన్ని ఏరియాలో రాదు. సో కాబట్టి అట్లుంటుంది. ఇప్పుడు మనకు మామూలుగా ఈ టైంకి మామూలుగా రేటు పెరిగిండల్లా. రేటు పెరగలేదంటే దానికి మెయిన్ యుద్ధమే. లేకపోతే కనుక మనకు హోలీ పండుగ అయిపోయిన తర్వాత మళ్ళీ అక్కడ నుంచి బండ్లు ఇట్లా రిటర్న్ వచ్చాయి. మనకు వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ నుంచి ఆటోమేటిక్గా ఎక్స్పోర్ట్ అనేది స్టార్ట్ అయిపోతుంది. మామూలుగా అయితే ఈ యుద్ధం అనేది జరగకపోతే కానీ 25,000కి తగ్గకుండా ఉండిండు అని చెప్పేసి మెయిన్ వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్తున్నారు. సో యుద్ధం కారణంగా ఆగిపోయింది. మామూలుగా ఇక్కడ నుంచి అటు సైడు ఇరాన్ కానీ మనం ఎక్స్పోర్ట్ ప్యాకింగ్ చేసినాం కదా ఇంతకుముందు అట్టపెట్టెల బాక్సులు వెళ్ళినట్టు కూడా మ్యాక్సిమం అసలు సేల్స్ కాక వాళ్ళు అంటే తీసుకున్న వాళ్ళు కూడా నష్టపోయిన వీడియోలు కూడా కొన్ని వచ్చినాయి. అవి మనం రూల్స్ ప్రకారం పెట్టకూడదు కాబట్టి పెట్టము. మామూలుగా పేపర్లలో, మీడియాలలో, న్యూస్ మీడియాలలో చూస్తూ ఉంటారు ఏం జరుగుతుంది యుద్ధంలో అని చెప్పేసి. సో చాలామంది మనుషులు చనిపోతున్నారు. అలాంటప్పుడు బిజినెస్లు ఏం జరగలేదు.
కాబట్టి రేట్ అనేది ఇంత దారుణంగా పడిపోయింది. మళ్ళీ రేటు పెరగదా అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు. పెరగచ్చు. యుద్ధం ఆగిపోయిన తర్వాత టైం పడుతుంది. 20 రోజుల నెల మళ్ళీ అన్ని సానుకూలంగా అయిపోయిన తర్వాత మళ్ళీ అక్కడ నుంచి బండ్లు ఇటు వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ స్టార్ట్ అయిన తర్వాత మళ్ళీ రేట్ అనేది పెరగచ్చు. కాబట్టి దయచేసి ఇప్పటికైనా కూడా నేను రేటు ఉన్నప్పుడైనా రేట్ లేనప్పుడైనా నేను చెప్పేది ఏంటంటే కనుక మనము అరటి చాలా సులభం అయిపోయిందని చెప్పేసి నాకు తెలిసినంత వరకు ఈ 3 ఏళ్లలో విపరీతంగా పెట్టబట్టినారు. అంటే ఒకప్పుడు అరటి అంటే కొన్ని ఏరియాలకు మాత్రమే పరిమితమై ఉండేది. ఇప్పుడు అట్లా కాదు. ఎక్కడ చూసినా కూడా ఒక రైతు 30,000, 40,000, 50,000, లక్ష మొక్కలు నాటుతున్నారు. దయచేసి అట్లా నాటొద్దండి. చూడండి, ఇప్పుడు మీరు 50,000 మొక్క నాటింటే ఇప్పుడు కటింగ్కి వచ్చిందంటే మా తోటలోనే ఎకరాకు 1,50,000 పెట్టుబడి వచ్చింది. అట్లా 40 ఎకరాలకు ఎంత పెట్టుబడి వస్తుంది? మినిమం 60 లక్షల పెట్టుబడి వస్తుంది. సో ఇప్పుడు రైతులు కొట్టకపోతే కనుక పెట్టుబడి కూడా రాదు. సో కాబట్టి ఎప్పుడు ఏది ఎలా ఉంటుందో దయచేసి మన పరిమితికి మించి పెట్టుకోండి, ఎక్కువ పెట్టద్దండి. అన్న వేరేవాడు పెడతాడు అంటే సామెతలు కొన్ని ఉన్నాయి, ఇరుగును చూసి పురుగు వాత పెట్టుకుందని. అట్లా ఒకటితో మనం పోల్చుకోవద్దండి. కొంతమంది 1 సెంటు భూమిలో వాళ్ళు కూడా గుత్తకు తీసుకొని చేస్తున్నారు. అంత అవసరం ఏముంది? నేను ఒకవేళ చేస్తే 5 ఎకరాలు చేయనా? ఒకవేళ నువ్వు తిట్టుకునే పర్లేదు. కొంతమంది నువ్వు ఎక్కువ రైతు వీడియోలు పెడతా ఉంటారు కన్నా, నీకెంత ఉంది నా పొలం అని అడుగుతుంటారు. నాకు మా నాయన రాయించినది 3 ఎకరాలే ఉంది. మా తోట పక్కన వేరే వాళ్ళు బెంగళూరులో జాబ్ చేసుకుంటారు. అలా 2 ఎకరాలు బీడు ఉంటే నీళ్ళు ఉన్నాయి కదన్నా, నువ్వు చేసుకున్నా మాకు గుత్తినంటే గుత్తకు 2 ఎకరాలు, మొత్తం 5 ఎకరాలు చేసుకుంటాను నేను. 5 ఎకరాల్లో సంవత్సరం 2 ఎకరాలే పెడతా అరటి. మిగతాది 2 ఎకరాలు మిర్చినో 1 ఎకరా టమోటానో అట్లా వేరేది పెట్టుకుంటాను. మారుతూ ఉంటుంది. ఇది అయిపోయిన తర్వాత అది అయిపోయిన తర్వాత ఇది. కేవలం మనం ఏదైనా కూడా ఒక ప్రోడక్ట్ కానీ ఏదైనా మొక్కల గురించి ఏదైనా కానీ మనం జస్ట్ తెలియపరచడం, ఇది ఉంది, ఇది వాడండి రిజల్ట్ ఉంటుంది అని జస్ట్ వీడియో పెడతాంటాం. చాలామంది మొక్కలు కూడా అడుగుతున్నారు, అన్న ఏ మొక్క నాటుకుంటే బాగుంటుంది అని చెప్పేసి. అన్న మీరు ఏ మొక్క నాటుకుంటారు అనేది నేను చెప్పకూడదు. ఎందుకంటే రేపొద్దున బాగా వచ్చిందంటే హరన్న చెప్పినప్పుడు బాగుంది అంటారు. బాగాలేకపోతే ఈ నా కొడుకు చెప్పారా ఇవి ఏంది ఇట్లుండాయి అనుకుంటారు. కాబట్టి ఏ మొక్క అనేది మీ ఏరియాలో ఏ మొక్క ఆల్రెడీ కొంతమంది నాటింటారు, ఏ మొక్క సెట్ అయింది, ఏ మొక్క బాగుంది అనేది కంపెనీ బిల్లు. మీరు కంపెనీ వాడు బాగుంటాడు, నిజాయితీగా ఉంటాడు, రైతు నిజాయితీగా ఉంటాడు, మధ్యలో మీడియేటర్ అంటే బ్రోకర్ అంటారు. ఈ బ్రోకర్లు కొంతమంది ఏం చేస్తారంటే రూపాయి కోసం, అంటే 15 రూపాయలు ఉండాల్సిన మొక్క 16 రూపాయలు అమ్మి 1 రూపాయి కోసము రైతు దగ్గర మోసం చేసి ఏ మొక్కలంటే ఆ మొక్కలు దింపుతున్నారు మన కంపెనీ బిల్లు ఇవ్వకుండా. సపోజ్కి ఇప్పుడు 50,000 మొక్కలు దింపుకుంటే 50,000 రూపాయలు వస్తుందని ఒక ఉద్దేశంతో ఆ మొక్క అంటే ఆ మొక్క ఇచ్చి రేపొద్దున మనకు గెల వేసేదానికి 6 నెలలు టైం పడుతుంది. 6 నెలలప్పుడు నువ్వు చూసుకుంటే అరే ఇది గెల వేయలేదు, మనం మోసపోయినాము, మనం ఇచ్చిన కంపెనీ మొక్క అవతల తోట బాగుంది, ఇవతల తోట బాగలేదు, ఏమైందంటే కంపెనీ ప్రాబ్లం ఏదో ఒకటి. అతను టయానికి మీకు మొక్కలు ఇవ్వలేకపోవడం, అరే ఈ మంచి తలకాయ తింటాడు ఏదో ఒకటి ఇద్దామని చెప్పేసి వేరేదో ఒకటి ఇచ్చింటాడు. అట్లా దయచేసి రైతులు కూడా నాటేటప్పుడు మొక్క నాటేటప్పుడు ఏ కంపెనీ మొక్క తీసుకున్నాం, ఎవరికి డబ్బులు కడతానో, ఏ మొక్క తీసుకుంటున్నామో చూసుకొని నాటుకోండి. మినిమం 5,000కి మించి నాటుకోవద్దండి. లేదులేనా నేను చేసుకుంటా, నేను నమ్ముకుంటా అనే కెపాసిటీ వాళ్ళందరికీ నమస్కారం, మనమేం చెప్పలేం. ఓకేనా? సో కాబట్టి రేటు ఉన్నప్పుడు ఆనందపడిన రైతు, రేట్ లేనప్పుడు చాలామంది బాధపడతారు. అట్లా బాధపడొద్దనే ఒక విషయంతోనే ఏదైనా కూడా మనం చెప్తాము. సో ఈరోజు నాకు తెలిసి ఈ ఆర్టికల్ కొడతారు. ఇది రేటు నేను వ్యాపారస్తుని అడిగినా, రైతుని అడిగినా ఏందన్నా అంటే నా ముందు బండి పెట్టున్నా, ఫస్ట్ కాయలు కొట్టున్నా, మళ్ళీ మాట్లాడదాము అంటున్నారు. రేటు చెప్పలే, అది పట్టి వేసేంత వరకు కూడా చెప్తారో చెప్పారో కూడా తెలియదు. డిమాండ్ అయిపోయింది. పొద్దు నాకు ఈ రేటుతో బండి పెట్టు అన్నామనుకో, పదనే ఏరే సాటికి పోతుంది బండి. ఇప్పుడు ప్రజెంట్ అట్లా అయిపోయింది సిచ్యువేషన్. నేను రీసెంట్గా ఒక ఆఫీస్ కాడికి వెళ్ళి నా ఈ కాయలు ఉన్నాయన్న బండి పంపినా అంటే ఎంతన్నా అంటే 15 రూపాయలతో పంపినా అంటే పద్దనే వేరే సాటికి బండి పోతుంది. ఏమనంటే అన్న కొంచెము బండ్లు రాలేన్న అయిపోద్దు, ఏమనుకోవద్దున్నా రేపు వచ్చలేనా నీకు బండి అంటాడు. ఏం బా అని వేరే వాళ్ళని అడిగితే అన్న మా కాయలు పడుతున్నాం, ఎవరంటే పలానే వాళ్ళు అంటారు. ఏంటంటే ఇంతనండి, ఓహో మనకంటూ రూపాయి తక్కువ కాబట్టి అటు వెళ్ళిందేమోలే, కాబట్టి మందే తప్పు, మన రేటు అడిగింగటకపోవచ్చు. రేటు ఉన్నప్పుడు రైతులు ఎంత డిమాండ్ చేస్తారో నా ఇంతే అయితే కొట్టు అంతే అయితే కొట్టు అంటారో, రేట్ లేనప్పుడు వ్యాపారస్తులు ఇది ఇట్లుంటుంది. సో కాబట్టి రైతులు కూడా ఇద్దరిని వ్యాపారస్తులను నమ్ముకోండి. బాక్సులు కొట్టే వాళ్ళం ఒకరిని, ఎక్స్పోర్ట్ ఢిల్లీ వాళ్ళకు టస్కర్లు కొట్టే వాళ్ళం ఒకరిని. వీళ్ళకి కాకపోతే వాళ్ళకి కాకపోతే వీళ్ళకి కొట్టుకోండి, అంతే తప్పితే రూపాయి ఎక్కువ ఇచ్చానని చెప్పేసి మనము అందరినీ రమ్మని తోటలేకి 10 మందిని రమ్మని 10 మందికి మాట చెప్పి ఎవరు ఎక్కువైతే వాళ్ళ కాయలు కొట్టించినారంటే రేపొద్దున చెప్తానులే, ఎప్పుడు పగులే ఉండదు, రాత్రి కూడా ఉంటుంది అని చెప్పేసి ఎప్పుడు నీ టైం ఉండదు, వాళ్ళ టైం కూడా వచ్చేది, వచ్చినప్పుడు నరకం చూపించారు. కాబట్టి
మనము ఎవరైతే క్యాష్ ఇచ్చా రూపాయి తక్కువ అన్నా కూడా క్యాష్ ఇచ్చే వాళ్ళకైనా సరే నమ్మకమైన వ్యాపారస్తునికి అంటే కంటిన్యూ కొట్టే వాళ్ళకి ఇచ్చుకోండి. ఎవరో అక్కడ వచ్చి నేను ₹2 ఇచ్చా రూపాయి ఇచ్చా నేను కొడతా అంటే అట్లా వాళ్ళకి కొట్టి కంటిన్యూగా కొట్టే వాళ్ళను మీరు అంటే దూరం చేసుకోవద్దండి, రేపొద్దున ఇబ్బంది పడతారు. సో కాబట్టి మనం ఏదైనా కూడా రైతులకు ఉపయోగపడే విధంగానే చెప్తాము. రేట్లు అనేటివి మనం ఇంకా యుద్ధం ఆగిపోయేంత వరకు మనం ఏం చేయలేం. ఆగిపోయినాక ఒక నెల టైం పడుద్ది మళ్ళీ పెరగడానికి. సో కాబట్టి ఎవరైనా కూడా ఒక నెల ఆగుతాయంటే ఒకవేళ టైట్ మాత్రం ఏరించుకొని ఉండేటివి కొట్టించుకోండి. మళ్ళీ అరెండ్ అయిపోయింది ఒక నెల వరకు పెడితే పెరుగుతా అంటని ఒక నెల పెట్టుకున్న తర్వాత మళ్ళీ అందరూ అట్లే పెట్టుకున్నారు అనుకో ఇదే కంటిన్యూ అవుతుంది. కాబట్టి టైట్ ఇప్పుడు తోటలో 2000 చెట్లు పెట్టింటే మినిమము 800 గెలలు అయింటాయి చుట్టూ మధ్యలో ఆడాడ అట్లాంటివన్నీ ఏరించుకోండి. ఎప్పుడు సరుకు అప్పుడు వెళ్తూ ఉంటేనే రేట్ అనేది కూడా కంటిన్యూగా అదే వేలో ఉంటుంది. అందరూ నిలబెట్టుకొని రేట్ వస్తుందని పెట్టుకుంటే కానీ అందరూ పుట్టగోసలేకపోతారు. కాబట్టి ఎప్పటికప్పుడు వెళ్తూ ఉండాలా, ఎప్పుడు ఏం చేయాలో అది చేస్తూ ఉండాలా. ఎవరినైతే ఉద్దేశించి ఈ వీడియో పెట్టలేదు, జస్ట్ తెలియపరచడం కోసం అప్డేట్ కోసము. రైతులు చాలామంది కొత్తగా పెట్టినారు ఈ సంవత్సరం. కొంతమంది 30 ఎకరాలు 40 ఎకరాలు కొత్తగా పెట్టి బాధపడుతున్నారు ఏనా అని చెప్పేసి. అలాంటి వాళ్ళకు తెలియపరచడం కోసమే నాకు కూడా ఈ మధ్య కాలంలో అన్న నా 30,000 చెట్లు ఉన్నాయన్నా ఓ 10 టన్నుల కాయలు ఉంటాయన్న అంటే చెప్పిన ఒక 5 టన్నులు ఒక 5 బండ్లు 50 టన్నులు అవుతాయి అనుకో, ఒక 5 బండ్లు లైట్గా ఏరించుకున్నా ఒక నెల ఆగుతాయి మళ్ళీ ఉండేటి దానికన్నా రేట్ వచ్చాలి అని చెప్పినాం. అట్లా ఉండేటన్ని ఏరించుకొని కొట్టేసుకోండి. సో అందరూ బాగుంటుంది. ఓకేనా. సో ఇప్పుడు కూడా మొక్కలు చాలామంది నాటాలని అడుగుతారు. చూసుకొని నాటుకొని నిన్న ఏ మొక్క నాటుతున్నాము ఎప్పటికి వస్తాయని చెప్పేసి. ఎప్పుడైనా కూడా మనం హోలీకి ఇటు 10 రోజులు అటు 10 రోజులు వచ్చేటట్టు పెట్టుకోవద్దండి. మనకు కరెక్ట్గా 11 నెలలు కటింగ్కి వచ్చాయి. అరటి మొక్క ఈ రోజు నాటినామంటే రాసి పెట్టుకోండి, కరెక్ట్గా 11 నెలలకు దిగుతుంది. కొంతమంది మా తెగలన్నా 15 నెలలు అయితే తెగలన్నా అంటే తేమలో సేద్యమైనా చేసిండల్లా, మందులైనా తక్కువ పెట్టిండాలా, మీరు చూసుకునే విధానం మెయింటెనెన్స్ అన్నా తక్కువ అయిండాలా. ఇప్పుడు నేను పెట్టినా అన్న ఖచ్చితంగా 11 నెలలకు అయిపోయినాయి. అర్థమైందా. చాలామంది నువ్వు నాటే మొక్క ఏదన్నా అది అంటారు. నేను నాటే మొక్క నాటినప్పుడు చెప్తాను నేను. ఓకేనా. థ్యాంక్ యూ. సో ఈ వీడియో ప్రతి రైతుకు షేర్ చేయండి, ప్రతి రైతుని సపోర్ట్ చేయండి. నేను మీ పులిందలరి జై రైతు బిడ్డ. బాయ్. నెక్స్ట్ మంచి రైతు అప్డేట్తో మళ్ళీ కలుద్దాం.